టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కేంద్ర హోంస్ మంత్రిత్వ శాఖ జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది. సిఆర్పీఎఫ్ లోని విఐవి వింగ్ బలగాలతో భద్రత కల్పిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. అక్టోబర్ 2016 ఏఓబీ ఎన్కౌంటర్ తర్వాత లోకేష్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని నాటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కానీ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనను భద్రతను తగ్గించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సులను పక్కన పెట్టి వై కేటగిరీ మాత్రమే కల్పిస్తూ వచ్చింది. ఈ క్రమంలో తగిన భద్రత కల్పించాలంటూ 14 సార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ కు లోక్ భద్రతా సిబ్బంది లేఖలు రాశారు. భద్రతా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును అనేక సార్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. యువగళం పాదయాత్రలో లోకేష్ లక్ష్యంగా అనేక సార్లు జరిగిన వైఎస్ఆర్సీపీ ప్రేరేపిత దాడులను వివరించారు. గతంలో మావోయిస్టు హెచ్చరికలు, భద్రతా పరంగా ఉన్న నిఘా వర్గాల సమాచారాన్ని కూడా పరిశీలించిన కేంద్రం తాజాగా జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది.